కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల తీరును ఖండిస్తూ నాచారంలోని ప్రధాన రహదారిపై మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మల్లెల నరసింగారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ అయిన సందర్భంగా పరీక్షను రద్దు చేసి మరలా పరీక్ష నిర్వహించి ఫలితాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను రెచ్చగొట్టి వారి జీవితాలను నాశనం చేస్తుందని మండిపడ్డారు. పరీక్ష రద్దై మరలా పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇచ్చిన సందర్భంగా దేశంలోని యువత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను అడ్డం పెట్టుకుని వారి జీవితాలతో ఆడుకుంటూ రాజకీయం చేయడాన్ని బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రశ్నపత్రాల లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని, లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని సైతం చేస్తామని ప్రకటన చేయడం జరిగిందన్నారు. Down, down. Down, down. Down, down. Down, down. Down, down. రాహుల్ గాంధీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల జీవితాలతో ఆట ఆడుతున్న రాహుల్ గాంధీ విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ ఆట ఆడుతున్న గాంధీ లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నీటు ప్రవేశ పరీక్ష పత్రాలు లీక్ అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మళ్లీ పరీక్షని విజయవంతంగా నిర్వహించి భారతదేశంలో ఉన్నటువంటి 22 లక్షల విద్యార్థులు ఆ యొక్క పరీక్షల్లో పాల్గొని ఫలితాలు వచ్చి ఆ రకంగా వాళ్ళంతా కూడా సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నటువంటి ఒక తరుణంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ఇతర రాజకీయాల పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు విద్యార్థుల యొక్క జీవితాలతో వాళ్ళ యొక్క భవిష్యత్తుతో చెలగాటమాడుతూ రాజకీయం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపడతా ఉన్నది. ఒకవైపున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులతో చర్చలు జరిపి ఆ యొక్క దీక్షను విరమింపజేసి మరి ఎవరైతే ప్రశ్న పత్రాల యొక్క లీకుకి కారకులో కఠినంగా శిక్షిస్తామని, ఫాస్ట్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఆ రకంగా ముందుకు పోతున్న తరుణంలో ముఖం చెల్లని కాంగ్రెస్ అంతకుముందు ప్రధానమంత్రిగా మన్మోహన్ కాలంలో, పివి నరసింహారావు కాలంలో, రాజీవ్ గాంధీ యొక్క కాలంలో అనేక సందర్భాల్లో ప్రశ్న పత్రాలు లీక్ అయినప్పటికీ కూడా కనీసం చర్య తీసుకోనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు రాజకీయాలు చేస్తా ఉంటే సహించలేదని హెచ్చరించడం కొరకు ఈరోజు ఇక్కడ ఆ యొక్క రాహుల్ గాంధీ యొక్క వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ధర్నా చేస్తా ఉందని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముమ్మాటికి విద్యార్థి శక్తి జాతీయ శక్తిగా గుర్తించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఒక విద్యా విధానాన్ని మరి శాస్త్రీయ విద్యా విధానంగా ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలోనే భారతదేశం వైపు చూసే విధంగా ఈరోజు విధానాలు రూపొందించుకుని నిర్ణయాలతో ముందుకు సాగుతా ఉంటే గిట్టనటువంటి ఓరవలేనటువంటి సహించుకోలేనటువంటి కమ్యూనిస్టులు, ఈ కాంగ్రెస్, కొంతమంది కుహానా మేధావులు, మరికొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కొరకే ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్